హాయ్ అండి. ఏం లేదండి, క్లీనింగ్ అంతా అయిపోయింది. దేవుని రూమ్ ఒక్కటే ఉంది బాకీ. అంటే కిచెన్ అంతా చాలా నీట్గా తుడిచి, అంటే లిక్విడ్ వేసి కడిగి 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 చేతులు నొప్పిచ్చేసాయి. ఇదంతా టీవీ షోకేస్ షర్ట్ అనమాట. ఆ బట్టలు ఒకటి ముందు రోజు మడతేయాల్సిండే. అంటే ఇంట్లో క్లీనింగ్ అంతా ఉగాది టైం కదా, సో టైర్డ్ అనిపించింది. బట్టలు ఒకటి ఐరన్ చేయలేదు. ఇంకా ఫ్రైడే నైటే కాంపౌండ్ అంతా క్లీనింగ్ అయిపోయింది. అంటే శశి చేసేసాడు నైట్, నా వల్ల కాలేదు. ఇంకా సాటర్డే మొత్తం మీ ఇంటికి, అంటే ఇంట్లో అన్ని రూమ్స్ తడిగుడ్డ పెట్టేశాను అనమాట. దేవుని పూజకు మాత్రం పోయేటప్పుడు, అంటే దేవుని రూమ్ క్లీన్ చేసేటప్పుడు మాత్రం గ్యారంటీ హెడ్ బాత్ అయితే చేస్తాను నేను ఎవ్రీ సాటర్డే. ఇదే ప్రాసెస్ అనమాట నాకు. అదండి, చిన్నగా క్యూట్గా దేవుని రూము. ఆ లైటింగ్స్ సెట్ అంతా తీసేసి పూజ గది అంతా క్లీన్ చేసుకొనేసేసి, అంటే డ్రై క్లాత్తో క్లీన్ చేస్తుంది అనమాట. పొరకైతే యూస్ చేయను నేను. అంటే వేరే వాళ్ళు యూజ్ చేస్తారో లేదో అనేది నాకు తెలీదు, నేను పట్టించుకోను. నేను చేసే ప్రాసెస్ అయితే నేను చూపిస్తున్నాను. నేనైతే నీట్గా క్లీన్గా అంతా ఊడ్చేసిన తర్వాత నీళ్ళు కొంచెం చిలకరించేసి వెట్ క్లాత్, అదే డ్రై క్లాత్లోనే తుడిచేసాను. వెట్ క్లాత్తోనే తుడిచాల్సిందే, బట్ ఎందుకో నాకు అలా అనిపించలేదు. డ్రై క్లాత్తోనే అలా తుడిచేసాను. అది ఆరేలోపు కంచి సామాన్లు ఉంటాయి కదా, దీపాలు, కలశం పెట్టే ప్లేటు, కలశము, అవన్నీ పీతాంబరి అంగడి నుంచి తీసుకొచ్చుకొనేసి అవన్నీ కడిగేసి క్లీన్గా డ్రై క్లాత్ తుడిచేసి పక్కన పెట్టేసాను అనమాట. ఇంకా దేవునికి నేను గంధం యూజ్ చేయాల్సిందే. గంధం చిక్కలేదు, మిస్ అయిపోయింది. సో పసుపుతోనే కొన్ని నీళ్ళు వేసేసి దేవునికి అయితే బొట్లు పెట్టుకొనేస్తాను అనమాట. ప్లేట్లో అయితే కొన్ని 2 పిడికలు బియ్యం వేసేసి కలశం చెంబుని దాని మీద పెట్టేసి కలశం ఆకులు పెడతామన్నమాట. అది ఇంట్లో ప్రాసెస్. అంటే డాడీ వాళ్ళ ఇంట్లో, అంటే పుట్టింట్లో కూడా ఇట్లనే ఉండే. అవి కడగడానికి, దేవుని పటాలు విగ్రహాలు కడగడానికి నాకు గ్యారంటీ 1 అవర్ 1.5 అవర్ పట్టేది. ఎక్కువ ఉన్నాయని కొంచెం అలసట అయితే వచ్చేది. కానీ దేవుని కదా, ఎంతైనా కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. దేవుని రూమ్లో కూర్చొని అవన్నీ కడిగి బొట్లు పెట్టి నీట్గా అలంకరించి పూలు అన్నీ పెట్టేసి సాంబ్రాణి కడ్లో లేదంటే ధూపం వేస్తే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో. ఇక్కడ కూడా అలానే క్యూట్గా పెట్టుకున్నాను అనమాట నేను. నెక్స్ట్ రోజు మార్నింగ్ అనమాట, పెసరబ్యాళ్ళు నానేసిండేది. అంటే 6:30 ఆ టైంలో నానేసాను, ఒక 15 మినిట్స్. నానిన తర్వాత పెసరబ్యాళ్ళు చేస్తున్నాను. క్యారెట్, దోసకాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి బదులు నేను మిరియాల పొడి యూజ్ చేస్తున్నాను. అండ్ మార్నింగ్ లేస్తేనే రైస్కి పెట్టేసి ఒలిగలు చేసే పూర్ణం కూడా రెడీ చేసేసాను అనమాట. అది పెసరబ్యాళ్ళు చేయడానికి సైడ్కి పెట్టాను. ఇంకా నెక్స్ట్ పులిహోర కలిపేసాను. అది హాట్ బాక్స్లో సర్వ్ చేసుకొని వస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఒలిగలు ఒకటే లేట్ అనమాట. అది మన ఉగాది పచ్చడి అనమాట. స్నానం చేసేసాక రెడీ అయ్యి ఇంకా ఒలిగలు అయితే స్టార్ట్ చేశాను. ఒలిగలు పూర్ణము పిండి అంతా ముందే కలిపి పెట్టుకొనేసిన అరిటాకు మాదిరి, అరిటాకు కానీ లేదంటే అలాంటిది ఓలిగ పేపర్ అంటాం కదా, ఆ పేపర్ మీద నీట్గా ఇంకో పేపర్ వేసి ప్రెస్ చేసుకుంటే చాలా పలుచగా వస్తాయి. తినడానికి కూడా బాగుంటుంది. ఈజీగానే అనిపిస్తుంది కానీ కొంచెం టైం టేక్ అనమాట. నూనె ఎక్కువ పడుతుంది, చేతులు పూసుకొని కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్ అనమాట ఇది. నేనైతే నాకు వచ్చిన మెథడ్లో నేను చేసేసాను. ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు కాల్చుకునేటప్పుడు. ఇదిగోండి, ఇలా అరిటాకు పేపర్ మీద ఇంకో పేపర్ పెట్టి ప్రెస్ చేసుకుంటే థిన్ లేయర్ అట్లా రావాలి. నేనైతే ఆల్మోస్ట్ చేసేసాను అనమాట, ఒక 7-8. ఇప్పుడు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ పులిహోర అనమాట. ఎందుకో తెలియదు నవ్వు వస్తుంది. ఇంకా ఓలిగలు అనమాట, 2 హాట్ బాక్సెస్లో.
ఇంకా గిన్నెలో ఉగాది పచ్చడి అండ్ ఇంకో గిన్నెలో పెసరబ్యాళ్ళు, ఇంకా ఈ కుక్కర్లో వచ్చేసి ఓలిక చారు అన్నమాట. ఇంకా లాస్ట్ వైట్ రైస్. అంతే అండి, ఇవన్నీ ఆల్మోస్ట్ 6:30 నుంచి 9 వరకు అయిపోయాయి వంటలు. ఓలిగలు ఒకటే ఒక 1 అవర్ టైం తీసుకున్నాను అనమాట. ఇంకా రెడీ అయిపోయి అంతా దేవునిది పూజ అనమాట. అది నైవేద్యంకి ఫస్ట్ దేవునికి పెట్టేసినాక గుళ్ళో టెంకాయ కొట్టించుకొని వచ్చి ఇంట్లో దీపాలు పెట్టాలి. ఇది నైట్ వేసాను అనమాట, మార్నింగ్ తీసుకుంటున్న వీడియో. ముగ్గు అయితే నైటే వేసేసాను నేను. ఇంటికి తోరణాలు, వేప ఆకులు అన్నీ ఎన్ని డోర్స్ ఉంటే అన్ని డోర్స్కి కూడా పెట్టేశాడనమాట. ఇది హాల్ అనమాట. ఇంకా ఎంట్రన్స్లో ఉండాలి కాబట్టి ఇంటి దేవుడు వెంకటేశ్వర లాస్ట్ హారతి తీసుకొనేసి దేవుని మొక్కునేసాను. ఇంకా శశిని టెంకాయ కొట్టి పసుపు కుంకుమ పెట్టేసి మొక్కునేసి వచ్చేసారు. దేవునికి ఎడే అంటారనమాట, ఎడేయడం అంటారు. దేవుని దగ్గర ప్రసాదం పెట్టింటాం కదా దాన్ని. ఇంతే అండి ఈ వ్లాగ్. అందరికీ హ్యాపీ ఉగాది. ప్లీజ్ సబ్స్క్రైబ్.